నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 21.4 వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ 28 ఆగస్ట్ 2024. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారని గమనించినట్లయితే ఈ కొత్త వర్షన్లో టోటల్గా 5 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా మనం చూద్దాము. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే రీసాల్వ్ సిబిఆర్ విహెచ్ఎస్ఎండి క్యాలెండర్ ఇష్యూ. మనము ప్రతి నెల సిబిఈ విహెచ్ఎస్ఎండి జరిపిన తర్వాత పోషన్ ట్రాకర్లు మనం ఎంట్రీ చేస్తాం కదండి. అక్కడ చేసేటప్పుడు ఈ మధ్య ఏంటంటే క్యాలెండర్ ఓపెన్ అయ్యేది కాదండి. అది అందరికీ కాదు, కొద్దిమందికి మాత్రమే. క్యాలెండర్లో డేట్లు పెట్టడానికి క్యాలెండర్ ఓపెన్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేశారని చెప్తున్నారు. ఓకే, ఇంకా సెకండ్ పాయింట్ గమనించినట్లయితే ఫిక్స్డ్ కీబోర్డ్ డిస్ప్లే ఇష్యూ ఫర్ ఇంప్రూవ్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. కీబోర్డ్ ఇష్యూ అనేది క్లియర్ చేశారని చెప్తున్నారు. ఇది అందరికీ కాదండి, కొద్దిమందికి మాత్రమే ఇష్యూ ఉండేది. పేరు ఎంట్రీ చేయాలన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే కింద కీబోర్డ్ వచ్చేది కాదండి. ఇప్పుడు ఆ కీబోర్డ్ ఇష్యూ అనేది క్లియర్ చేశారని చెప్తున్నారు. ఓకే, ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా తర్వాత మూడో పాయింట్ గమనించినట్లయితే కరెక్టెడ్ డేట్ అండ్ టైం పాపప్ బిహేవియర్. లాస్ట్ వర్షన్ అప్డేట్ చేసుకున్న కానుంచి మనం పోషన్ ట్రాకర్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు డేట్ అండ్ టైం అనేది ఫస్ట్ మనకు చూపించేదండి. అది అలాగే ఎక్కువసేపు ఉండేదన్నమాట. తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. కానీ ఊరికే ఆ ప్రాబ్లం లేకుండా ఈ కొత్త వర్షన్లో ఆ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేశారని చెప్తున్నారండి. ఓకే, తర్వాత నాలుగో పాయింట్ గమనించినట్లయితే యాడెడ్ డిస్టెన్స్ మూవ్మెంట్ ఇండికేటర్స్ ఆన్ ద కెమెరా స్క్రీన్ ఫర్ ఫేస్ అథెంటికేషన్ గైడింగ్ యూ టు పొజిషన్ యువర్ ఫేస్ కరెక్ట్లీ ఫర్ అక్యురేట్ ఫోటో క్యాప్చర్. మనకి ఇంతకుముందు వర్షన్లో ఫేస్ రిజిస్ట్రేషన్ అని కొత్తగా పెట్టారు కదండి. అది కూడా కొన్ని స్టేట్స్ వారికి మాత్రమే, అది కూడా కొన్ని జిల్లాల వారికి మాత్రమే పెట్టారండి. అయితే మన స్టేట్లో మాత్రం ఆ ఎఫ్ఆర్ఎస్ అనేది ఇంకా ఏ జిల్లాలో కూడా స్టార్ట్ కాలేదు కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదండి. ఓకే, తర్వాత ఐదో పాయింట్ గమనించినట్లయితే ఎక్స్పాండెడ్ ఫేస్ రికగ్నిషన్ ఫ్యూచర్ టు ఇంక్లూడ్ రాంచీ డిస్టిక్. అయితే ఇంతకుముందు వర్షన్లో రాంచీ డిస్టిక్కి ఎఫ్ఆర్ఎస్ అనేది లేదంట. అయితే ఈ కొత్త వర్షన్లో ఈ రాంచీ డిస్టిక్కి ఎఫ్ఆర్ఎస్ అనేది యాడ్ అయిందని చెప్తున్నారు. ఓకేనండి, ఈ కొత్త వర్షన్లో ఈ 5 పాయింట్లు మాత్రమే ఇచ్చారండి. ఇంకా పోషన్ ట్రాకర్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.